చెప్పడానికి కూడా అవదండి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాల ఎన్నికలు ఒకసారి చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2018లో 75.05% వచ్చిందండి. అలాగే 2023 ఎన్నికల్లో 77.15% పెరిగింది. 2% కన్నా ఎక్కువ పెరిగింది. పెరిగితే మరి అక్కడ ఉన్న అధికార పక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దిగిపోయి ప్రతిపక్షంలో వెళ్ళిపోవాలి కదా, అలా అవ్వలేదు. మళ్ళీ బంపర్ మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అలాగే తెలంగాణలో కూడా 2018లో 73.5% వచ్చింది, 2023లో 71.9% తగ్గింది. తగ్గితే మరి అధికార పక్షమే కంటిన్యూ అవ్వాలి కదా, కంటిన్యూ అవ్వలేదు, ప్రతిపక్షం వచ్చేసింది. అలాగే రాజస్థాన్ లో చూసుకుంటే 2018లో 74.60%, 2023లో 75.33%, అంటే పెరిగింది. పెరిగితే ప్రతిపక్షం రావాలి పవర్ లో, అది ప్రతిపక్షం వచ్చింది. ప్రతిపక్షం భారతీయ కాంగ్రెస్ దిగిపోయింది, ప్రతిపక్షం వచ్చింది. అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా అలాగే ఉంది. 2018లో 73.88%, 2023లో 76.3% తగ్గింది. తగ్గితే మరి అధికార పార్టీ ఉండిపోవాలి, కాంగ్రెస్ ఉండిపోవాలి, ఉండలేదు, భారతీయ జనతా పార్టీ వచ్చింది. సో ఏంటంటే రకరకాల ఉన్న అనాలిసిస్ బలంగా స్థూలంగా ఇదే ఇలా వస్తే ఇలా జరిగిపోతే, ఇలా వస్తే పెరిగితే ఇలా జరిగిపోతే, తగ్గితే ఇలా జరిగిపోతే అని జనరలైజ్ చేయటాకైతే ఇదైతే అవదు అని నా ఉద్దేశం. పెరిగితే అంటే ఇప్పుడు ఈ రోజు క్యూ లైన్లో రాత్రి వరకు ఉన్నారు చాలా మంది మహిళలు. రకరకాల విశ్లేషణలు ఉంటాయి. కొంతమంది వైసీపీ వాళ్ళు మా బెనిఫిషియరీ స్కీమ్స్ కి ముగ్గులైపోయి రాత్రి వరకు చేశారనొచ్చు. లేకపోతే మేము అలా కాదు, ఇందాక అనుకున్నట్టు 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే మహిళలకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు కాబట్టి, లేకపోతే మహిళలకి 19,000 నుంచి డబ్బులు ఇస్తారు, వాళ్ళందరూ రాత్రి వరకు ఉన్నారు అనుకోవచ్చు. బట్ దీనిలో ఇంతవరకు ఇంత రాత్రి వరకు వేసి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎంతో జరుగుతుంది. ఒక సైలెంట్ సునామీ లాగా, సైలెంట్ వేవ్ లాగా ఏమైనా క్రియేట్ అయింది. ఎందుకంటే బయట అయితే ఎవరు మాట్లాడట్లేదు. సైలెంట్ వేవ్ క్రియేట్ అయ్యి పూర్తిగా వైసీపీకి కానీ పూర్తిగా టీడీపీ కూటమికి కానీ వచ్చే అవకాశం ఉందా అన్నది చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా స్వీప్ కాకుండా గట్టిగా టగ్ ఆఫ్ ఫైట్ అయింది అనుకున్నా, రాయలసీమ జిల్లాల్లో, ఓకే గోదావరి జిల్లాలో ఇప్పుడు మేము కాకినాడలో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా గోదావరి జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అయితే వర్కౌట్ అవుతుంది. మనకు కనపడుతుంది ఏంటంటే 2014లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34